ఉమ్మడి గుంటూరు, కర్నూలు జిల్లా పరిధిలో ఈటీవీ ఈనాడు ప్రతిభా పాటవ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. పాఠశాల, కళాశాల స్థాయిల్లో జరిగిన పోటీల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజేతలకు జిల్లా విద్యాశాఖ అధికారులు బహుమతులు అందించారు. పోటీ పరీక్షల్లో పాల్గొనడం విద్యార్థులు అలవాటు చేసుకోవాలని, తద్వారా పోటీతత్వం పెరుగుతుందన్నారు. భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ప్యాపిలికి చెందిన రమ్య వ్యాసరచన, క్విజ్, ఉపన్యాసం విభాగాల్లో బహుమతులు గెలుచుకున్నారు. ఈ రకమైనటువంటి కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం వలన పిల్లల్లో పోటీతత్వం అనేది పెరుగుతుంది. తద్వారా రేపు రాబోయే రోజుల్లో పోటీ పరీక్షల్లో పాల్గొవాలి. ఆ రకమైనటువంటి ఈ ఏదైతే క్వాలిటీస్ పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలన్నీ చాలా దోహద చేస్తాయనేది నా అభిప్రాయం. జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో మాచర్లలో చదువుతున్నాను. 9వ తరగతి ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశాను. దాంట్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల నేను చాలా ఇన్స్పైర్ అవుతున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎలా నేను ప్రిపేర్ అవ్వాలి అనేది నాకు చాలా బాగా అర్థమవుతుంది. ఈ కాంపిటీషన్ లో నాకు హెల్ప్ అయిన బిట్స్ డైలీ న్యూస్ పేపర్, ఈనాడు న్యూస్ పేపర్ చదివి దానిలో ఉన్న బిట్స్ ని నేను రౌండప్ చేసుకొని ఇంకా మనం ఎంత చదువుకున్నామని తెలియజేసుకోవడానికి ఈ కాంపిటీషన్ వచ్చి పార్టిసిపేట్ చేశాను.